హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే అప్పట్లో 10 సంవత్సరాల క్రితం షాంపులు సబ్బులు లేని టైంలో అయితే మొక్కల నుంచి ఏ విధంగా తలస్నానం చేసేవారో చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. వీడియో అయితే చివరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరియు షార్ట్గా ఉండబోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మొక్క దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే మొక్క దగ్గరకు వచ్చాము. అదిగో మొక్క, అదిగో చూస్తున్నారు కదా పైన, ఇదేనండి మేము తీసుకునే మొక్క. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇగో ఈ మొక్క పేరు వచ్చేసి మా భాషలో వనం మొక్క అని చెప్పేసి మేమైతే పిలుస్తుంటాము. ఒకవేళ దీని పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మాకు కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఇలాంటి మొక్కనైతే మీరు ఎప్పుడు చూడలేదని అనుకుంటున్నాను. ఒకవేళ విలేజెస్లో ఉండే వాళ్ళైతే ఇలాంటి మొక్కనైతే చూసుండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మనమైతే దీన్ని తొక్కనైతే మనం తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని దాంతో ఎలా తలస్నానం చేస్తామో అప్పుడైతే ఎలా చేసేవాళ్ళో అన్నది కూడా మేమైతే చూపిస్తాము. చూడండి, ఈ విధంగా అయితే తీసుకుంటాము. అదైతే చిన్న తొక్కను మాత్రమే తీసుకుంటున్నామండి. చెట్టు మొత్తం అయితే పాడు చేయట్లేదు. ఈ మొక్కలైతే మా ఏరియాలో కూడా చాలా రేర్గా అయితే ఉంటాయి, చాలా తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా మేము ఈ తొక్కనైతే తీస్తున్నామో. చూడండి, జిగురుగా అయితే ఉందన్నమాట. ఇదైతే చాలా జారుగా అయితే ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి వీటితో అప్పటి గిరిజన ప్రజలైతే షాంపులా తలస్నానం చేసేవారు అన్నమాట. అలాగే అప్పట్లో ఇలాంటి చింతపండు రసానైతే తీసుకొని తలస్నానం చేసేవారు. అలాగే ఈ మద్ది చెట్టు ఆకునైతే పిండి పిండిగా చేసేసి తలస్నానం చేసేవాళ్ళు అప్పట్లో. ఇగో చూస్తున్నారు కదా, ఆకులు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని పిండి చేసుకోవాలి. అలాగే కుంకుడుకాయ రసంతో కూడా చేసుకునేవాళ్ళు అనమాట తలస్నానం. చూడండి ఫ్రెండ్స్, మేము తీసుకున్న ఈ తొక్కనైతే మధ్య నుంచి ఈ లేయర్గా ఇంకో తొక్కనైతే తీసేస్తున్నాం. దాన్ని మనం తీసుకోవాలి. ఆ చివరి భాగానైతే పారేయాలన్నమాట. అది అయితే వేస్ట్, దేనికి పనికిరాదనమాట. ఈ యొక్క మధ్య భాగం అయితేనే చాలా జిగురుగా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి దాన్ని తీసుకొని మనమైతే చిన్న ముక్కలు ముక్కలుగా అయితే చేసుకోవాలి. ముక్కలు ముక్కలు అంటే ఏం కాదు, ఇలా పొడవుగానే చీల్చుకోవాలన్నమాట. అప్పటి ప్రజలు సబ్బులు షాంపులు లేని టైంలో అయితే ఈ విధంగానే తలస్నానం చేసేవారనమాట. ఇలాంటి వాటితోనే మొక్కల నుంచి సేకరించి వాటితోనే తలస్నానం చేసేవారనమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కలెక్ట్ చేసిన ఈ యొక్క తొక్కతో అయితే చూడండి ఎలా రఫ్ చేస్తున్నామో. చూడండి, ఈ విధంగా అయితే మేము రఫ్ చేస్తున్నాం అనమాట. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం రఫ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. దీన్ని మనం గట్టిగా రబ్ చేసుకొని తలకు రాసుకోవడమే తలస్నానం చేయడానికైతే. చూడండి మేము ఏ విధంగా చేస్తున్నామో. మేమైతే తలస్నానం అనేది చేసి చూపించట్లేదు. మా ఊడు నిన్ననే తలస్నానం అనేది చేస్తాడు షాంపుతో, అందుకని చెప్పేసి తలస్నానం చేసి చూపించట్లేదు. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా జిగురు వస్తుందో. చూడండి, నురగ కూడా వస్తుంది. అలాగా మరీ ఎక్కువ సబ్బుల షాంపుల అయితే రాదనమాట. కానీ అప్పట్లో దొరకని, అంటే సబ్బులు షాంపులు దొరకని టైంలో అయితే ఇదే ఇంకా బెస్ట్గా చేసేవాళ్ళనమాట. దీంతో మనం తలస్నానం చేయడం వల్ల జుట్టు సాపుగా మారే అవకాశం అయితే ఉంటుందని అప్పటి ప్రజలైతే నమ్మేవాళ్ళనమాట. మాకైతే ఇది నిజంగా సాపు అవుతుందా లేదా అని కూడా మాకైతే తెలియదు, కానీ అప్పటి ప్రజలు ఇలా నమ్మేవాళ్ళనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే వద్దు. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే మీకు కొత్తగా అనిపించిందనే అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అప్పట్లో గిరిజన ప్రజలు తలస్నానం చేసే పద్ధతి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి.
నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెంతో మందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇవాల్టి వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.